ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నారా? యమ డేంజర్ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉండటంతో పాటు విటమిన్ ఏ, డి, బి12, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఈ గుడ్లను తప్పుడు మార్గంలో తీసుకుంటే అవి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగించడం ప్రారంభిస్తాయి. అవును, కొంతమంది ఉదయం పనికి చేరుకోవాలనే తొందరలో అల్పాహారంగా ఖాళీ కడుపుతో గుడ్లు తింటారు. మనలో చాలా మంది గుడ్లు ఇష్టంగా తింటుంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో గుడ్లు తినేవారు కూడా ఉంటారు. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో ఫిట్నెస్ ప్రియులు దీనిని ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది పచ్చిగుడ్డు కూడా తింటుంటారు. మరికొందరు ఆమ్లెట్ వేసుకొని తింటారు. కానీ ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో గుడ్లు తినడం సురక్షితమేనా అన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు కూడా అల్పాహారం కోసం ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నట్లయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు పోషకాహార వైద్య ఆరోగ్య నిపుణులు. గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉండటంతో పాటు విటమిన్ ఏ, డి, బి12, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఈ గుడ్లను తప్పుడు మార్గంలో తీసుకుంటే అవి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగించడం ప్రారంభిస్తాయి. అవును, కొంతమంది ఉదయం పనికి చేరుకోవాలనే తొందరలో అల్పాహారంగా ఖాళీ కడుపుతో గుడ్లు తింటారు. ఖాళీ కడుపుతో గుడ్లు తినడం వల్ల కొంతమందికి ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉన్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమంది గుడ్డు అలర్జీ కలిగి ఉంటారు. అలాంటి వారు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు. అలాంటి పొరపాటు చేయడం వల్ల చర్మంపై తామర, శరీరంలో వాపు, వికారం, వాంతులు లేదా విరేచనాల వంటి జీర్ణయాంతర సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి లేదా సగం ఉడికించిన గుడ్లు తినడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అలాంటి గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉంది. ఈ బ్యాక్టీరియా అతిసారం, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుంది. గుడ్లలో ఉండే మంచి మొత్తంలో ప్రోటీన్ కొన్నిసార్లు కొన్ని యాంటీబయోటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏదైనా యాంటీబయోటిక్స్ తీసుకునేటప్పుడు మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోండి. ఉదయం అల్పాహారంలో గుడ్లు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడుతుంది. ఉదయం మీ అల్పాహారంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు సమతుల్య పరిమాణంలో సమృద్ధిగా ఉండే వాటిని ఎల్లప్పుడూ చేర్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.